హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. బయట వర్షం పడుతుంది, ఫుల్ సల్లు పెడుతుందంటే గీడికి పట్టుకొచ్చినవేందే? కొంచెం సేపే కదా మమ్మీ, ఆగు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ దోస్తులకు షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి దోస్తులు వీడియో ఎట్లుందో. కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, హైప్ చేసేయండి మా వీడియోస్ని. ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 8తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? పూజ, అక్కడ నా ట్యాబ్ ఉంది, తీసుకొనిరా. అత్తమ్మ మళ్ళీ ఇంకో వేషం వేసింది. హెయిర్ స్టైల్ మార్చరా బాబు అంటే ఇదొక దయ్యపేషం. పూజ, నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది. అక్క, నీ ఫ్రెండ్ ఆవే, ఎవరో వచ్చిండు మన ఇంటికి. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? పూజానా, అమృతానా? నేను ఇంటికెళ్ళి వచ్చేసరికి అల్లునికి హీరోయిన్ లెక్క కనబడతాను కావచ్చు. ఎంత చిన్న పిల్ల లెక్క ఉంటే నేను పూజ దోస్తా, అమృత దోస్తా అంటాడు. మీరెవరు? నాకే కటింగ్లు ఇస్తానవా అత్త? హాయ్ బేబీ, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇక్కడి నుంచి వస్తే మీకెందుకు? నీ బుగ్గలు భలే ఉన్నాయి బేబీ, దా అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ అల్లుడు నేను. ఎవరు? నేను అల్లుడు, మీ అత్తమ్మను. మంగ తయారు అత్తమ్మనా? అవును అల్లుడు, నువ్వేమో నన్ను చూసి హీరోయిన్ అనుకుంటాను. అస్సలు గుర్తుపట్టలే అత్తమ్మా. నువ్వా అయితే? నిన్నటిదాకా నా హెయిర్ స్టైల్ మంచి లేదు అని తిడుతీవి కదా, అందుకే గిట్లున్నా. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ కంటిన్యూ చేస్తావా అత్త? గిట్ల హీరోయిన్ లెక్క కనబడితే అందరు నీ లెక్కనే నా ఇంట పడతారు. అబ్బో, గట్ల ఎంట పడితే మామయ్య అసలే దుబాయ్లో ఉంటాడు, ఫీల్ కాడా? అందుకే ఏం చేసుడు? ఏంది మమ్మీ, తలస్నానం చేస్తానప్పుడు ఎప్పుడు అన్నావు, దుట్టి రోసుకొని అట్లనే కూర్చున్నావు? ఏ ఆగు బిడ్డ, చేస్తానికి ఇట్లా లేచినా అల్లుడు ఏమంటాడో తెలుసా? ఏమన్నాడు మమ్మీ? చెప్పన్నా అల్లుడు? పక్కకు పిలుచుకొని మాట్లాడుతా అన్నావు కదా అల్లుడు, చెప్పమంటావా? చెప్పుకో, నువ్వు కావాలనే నన్ను ఇంప్రెస్ చేయడానికి అట్లా చేసినావని నేను చెప్తా. అల్లునికి సిగ్గు అన్నది లేదు. ఏ షాంపూ ఉన్నది కదా బిడ్డ మీ బాత్రూంలో, షాంపూ తోటి మంచిగా రుద్దుకోవాలి. అయ్యో, గట్లా రుద్దుకుంటే మీ నల్ల రంగు పోతుంది అత్తమ్మా. నల్ల రంగు పోవాలనే కదా నిన్నటి నుంచి వాంతికి వస్తుంది, నా జుట్టును చూస్తే అంటున్నావు. ఇక ఇవాళ ఓగొడతాగు. షాంపూ బాటిల్ కూడా ఒడగొడతావు అంతే కదా? మంచిగా అయింది అల్లుడు, రంగంతా పోవాలంటే ఆ మాత్రం షాంపూ బాటిల్ పడుతుంది. మరి పోయేదాకా ఉంచుకో. నన్ను వాంతికి వస్తుందని చెప్పి ఇన్సల్ట్ చేసినావు, నేను అస్సలు ఉంచుకోను. ఏ ఊకోండి అత్తమ్మ, అట్టిగా షాంపూ బాటిల్ వేస్ట్. ఏం చేస్తా అంటే ఏది తీయాల, మొత్తం తెల్ల జుట్టు అవుతుంది, అప్పుడు నీ దోస్తులందరూ నవ్వుతారు. ఎవరిని చూసి? మిమ్మల్ని చూసా? కాదు, నిన్ను చూసే నవ్వుతారు. అవ్వ ఇలా అత్త ఎట్లున్నది ముసల్ది అంటారు. పెళ్ళా ముసలిది అయితే బాధపడాలి కానీ అత్త ముసలిది అయితే నేనెందుకు బాధపడతా అత్త? రెండో షాంపూ బాటిల్ కూడా దగ్గర పెట్టుకోవాలడు. అసలేనా జుట్టుకు 2-3 కోటింగులు వేపించిన కలరు. గన్ని కోటింగ్ లేపించుడు ఎందుకత్తమ్మా? 3 పొట్లాలు ఉండే ఇంట్లో, అవి వారానికి ఎక్స్పైరీ అయిపోతున్నాయి. 3 పొట్లాలు గిన్నెలు వేసి కలిపి బ్యూటీ పార్లర్ దాన్ని పెట్టమన్నా. బాగా అవుతుందమ్మా అంటుంది. బాగా అయితే బాగాయే, ఒకసారి ఎండినాక మళ్ళీ దాని మీద ఇంకోటి, మళ్ళీ ఎండినాక మళ్ళీ ఇంకోటి, గట్లా 3 కోటింగ్లు వేపించిన. అందుకే గింత మంచి కొడుతన్నా. పో తొందరవో. ఇంకా నయం, పూజకు నాకు పిల్లలు పుట్టలే, చూసి దడుచుకునేటోళ్ళు. ఇక అసలు బుద్ధే లేదు అల్లుడు, చిన్న పోరని లెక్క ఎత్తన్నావు. నిన్న గుడిలా మంచిగా బుద్ధి రావన్నని మొక్కినవా లేదా దేవునికి? నీకు బుద్ధి రావాలంటే నువ్వు మొక్కుకో అత్త, నేనెందుకు మొక్కుతా నీకోసం? చూసినావా ఎట్లా అంటే నీ మొగుడు నన్ను. ఏ నువ్వు అమ్మ ఫస్ట్ స్నానం చేపో జరగలడు. జరగకపోతే గుద్దుకుంటా పోతావేంది? రోడ్ రోలర్ కింద పడి నలిగిపోతా. పూజ జరిగే. చూసినావా నే పూజ, ఇప్పుడే గిట్లా రాసి రంపాన పెడతాండు నీ మొగుడు. అత్త అంటే ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత మంచిగా చూసుకోవాలి. ఇక రేపు ఫ్యూచర్లో గిడికి అత్తే ఏమంటాడో. ఫ్యూచర్లో గీడికి ఎందుకు వస్తావు అత్త? మీ ఇల్లు లేదా? చూడు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. రేపు ఆడపిల్లలు కాకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నువ్వు అట్లాంటి హెయిర్ స్టైల్ వేసుకొని తిరిగితే ఎవడు చూసుకోడు. ఏమన్నా అంటే హెయిర్ స్టైల్ మీద పడతాడు. ఎందుకు మధు అమ్మ నువ్వుకే అలా అంటావు? ఏమైతుందే నీకు, మేమేదో టైం పాస్ చేసుకుంటాం. నీకు మా అమ్మనే దొరికిందా టైం పాస్ చేయడానికి? మరి ఎవరితోటి ఏమంటావు మరి టైం పాస్?
నీతోటి చేద్దామంటే మీ అమ్మ వస్తుంది మధ్యలో. లే పూజ, టిఫిన్ తిన్నావా? తిన్నావా వదినా? మీ అమ్మ కూడా తిన్నదా? తిన్నది అత్తమ్మ. ఆమె తినకుండా ఏడుంటుంది, ఫస్ట్ తిన్నాకనే ఏదైనా. ఓరకరా, పూజ ఏమనుకుంటుంది? అదేమనుకో తీయే, దానికి తెలుసు మా ఇద్దరి మధ్యలో అది కామన్. చూడండి వదినా ఎట్లా అంటున్నాడు. ఏదో అత్త అల్లుళ్ళు జోకులు వేసుకుంటాండ్రు. ఫోన్ తీయలేవే. కూర్చో పూజ. గిడ నా పక్కకి వచ్చి కూర్చోవే. లే, బాగా పోయిండా అక్క? పోయిండురా. ఎప్పుడు ఆగమే బావకు. ఒక్క రోజైనా స్థిరంగా ఉండడు. నిన్న గుడి పోయేటప్పుడు కూడా చూసినావు కదా ఎట్లా చేసిండో, ఆగమాగం వచ్చిండు పోయిండు. అన్నయ్య సిన్సియర్, నీ లెక్క ఖాళీ ఉంటలేడు. నేను ఖాళీగా ఉన్నాను ఎవరు చెప్పిండా నీకు? మీ అమ్మ చెప్పిందా? చూడండి వదిన ఊకే మా అమ్మని తీసుకొస్తాడు. మరి నీ ఫీలింగేనావే నేను ఖాళీగా ఉన్నా అని? వాడు చిన్నదో పెద్దదో పార్ట్ టైం జాబ్ అనే చేస్తున్నాడు కదా పూజ. ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాడు కదా ఆయన. ఏదో ఒకటి అనుకుంటా నన్ను మా అమ్మను ట్రై చేస్తున్నాడు. ఆగు పూజ, కొంచెం పెద్ద జాబ్ వచ్చేదాకా ఒప్పుక పట్టు. పట్టది, ఎందుకు పడుతుంది? అదేమో వేయదు, మంచి ఇంట్లో కూర్చుంటుంది, కానీ నేనైతే వేయాలి. చెయ్యకు మరి, నువ్వు కూడా ఇంట్లో కూర్చొని వంట చెయ్యి అందరికి. ఇంటి ఎవరు పెడతారే మరి? సామాన్లు అన్నీ ఎవరు తెస్తారే? నువ్వు సంపాదించి తెస్తావా? అరే ఏంద్రా ఆ మాటలు, ఎట్లా కొట్టుకుంటాండి? ఫస్ట్ స్టార్ట్ చేసింది కొడుకే, మళ్ళీ నన్ను అంటది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఆపాను, అప్పుడే ఆపచ్చు కదా. అల్లుడు ఇవి వచ్చిన ఎట్లున్నా చూడు నా చిక్క కప్పు. ఇప్పుడు అసలైన మంగ తయారు లెక్కున్నావు. అత్తమ్మ, మా నానమ్మకు దోస్తు దొరికింది పోయిగా. అదే నేను అద్దనేది, రంగు వేసుకుంటేనేమో గట్లా అంటావు, రంగు తీసేస్తేనేమో నానమ్మకు దోస్త అంటావు. నేను గంత ముసల్దాని లెక్క కనబడతానా నీకు? పూజ ఇట్రావే, మీ అమ్మ కూర్చుంటుందాడా. చాల్కి అల్లుడు గంత రెస్పెక్ట్కి ఇచ్చినావు. అది రెస్పెక్ట్కు కాదు, రెస్పెక్ట్. రెస్పెక్టో ఏదో ఒకటి గదైతే ఇస్తాన్నావు కదా అంటన్నా. ఏమో మంచిగా ఉన్నావు. మీ నాయనమ్మకు దోస్తున్నాను నేను. మీ నాయనమ్మకు మన్మరాల వయసు ఉంటా. మన్మరాలే ఇంకా నయమే, నేనే మనవరాలు అనలేవు. ఏం అల్లుడు కాదా? అల్లుడు అని విలువకి నన్ను తమ్ముడు అని విలువ. మధును ఇటు కూర్చొని అటు కూర్చుంటా, ఎప్పుడు అమ్మతోటి కొట్లాడుకుంటుంటాడు. ఇప్పుడు అడు తిరుగు, ఇప్పుడు మాట్లాడు. మీ అమ్మకు బోరు కొడుతుంది నేను మాట్లాడకపోతే? అడుగు కావాలంటే. అత్తమ్మ, నీకు బోరు కొడతలేదా నేను మాట్లాడకపోతే నీతోటి? ఏం కొడతలేదు, మంచిగా ఉన్నది ఇప్పుడే. సంగతి చెప్తావు. చెప్పుకో. మరి దుబాయ్ మామ ఫోన్ చేస్తాండా లేదా? ఏడ చేస్తాండు, చేసుడే లేక. మరి ఒక్కసారన్నా అల్లుతో మాట్లాడమని నాకు ఇచ్చినావా ఫోను? నాకే ఏసుడు దిక్కులేదంటే ఇంకా అల్లుడికి ఏమనబడుతుంది. ఒకసారి నా ఫోన్ నంబర్ ఇయ్యు, నాకు ఏమను మామను ఏమనుకుంటాడట అల్లుడంటే. ఓ గట్లాంటివి నేను మస్తు చెప్పిన. పెండ్లామంటే ఏమనుకుంటాను ఏంది అని మస్తు బెదిరించిన స్టార్టింగ్లో. ఏం పెట్టిన పప్పే ఉడకలేదు, ఇక నువ్వు పెట్టిన పిట్టు పప్పు ఉడుకుతుంది. లేకపోతే నాకే ఇయ్యు నంబర్, నేనే చేస్తా. మనం చేస్తే అస్సలు ఎత్తాడు, మస్తు బిజీగా ఉంటాడు. ఎవరితోటి బిజీగా ఉంటాడు? అగో ఎవరితో అనబడుతుంది. అరే నువ్వు ఊకోరా పిసపిసొర్రకు. ఆగక్క, చెప్తాంది కదా చెప్పని. అరే మధు ఆపిగా, మరీ ఎక్కువైతుంది. మరి వదినమ్మ ఏంది ఇవాళ? ఇవాళేంది? శనివారం. శనివారం అనబట్టే నిన్ననే గుడికి పట్టుకపోయినరు. అవునత్తమ్మా, నిన్న గుడికి పోయినాం కదా, కరెక్టే. మరి గుడికి పోయినాక తెల్లారి ఇంత కౌసు నీసి అండితే కమ్మ తిని పెడతా కదా. అగో నువ్వు ఇవాళ ప్రొద్దున్నే లేచిపోతావని చెప్పింది పూజ, ఇంకా పోలేదా అత్తమ్మ? అగో చూడు, ముందట నన్ను పెట్టుకొని ఇంకా పోలేదా అని అంటాడు అల్లుడు. మరిగా నన్ను గంత సేపు తిప్పిపిత్తివి నడిపిత్తివి, గుడి దాకా పోతి, కాలు చేతులు గుంజుతాన్ని. మరి అత్తమ్మ గంత కష్టపడ్డది, మరి తెల్లారింత కౌసు నీసి తెప్పిస్తానున్నదేమన్నా నీకు? ఏమో అత్తమ్మ నీ జుట్టు మంచలేదు, నీ బొట్టు మంచలేదు అని అయితే బాగా అంటావు. ఇవాళ శుక్రవారం, రేపు శనివారం అత్తమ్మ. అయితే ఏంది, ఎల్లుండి ఆదివారం, అవులు ఎల్లుండి సోమవారం, గంతే. కాదత్తమ్మ, శుక్రవారం శనివారం నాకు అమ్మకు ఒక పొద్దులు, ఆదివారం తెప్పించుకొని చేసుకుందాం. ఏ పాపం గన్ని రోజులు ఏడుంటుంది అత్తమ్మ, ఇవాళనే పోతుంది. నేను పోతా నీకు చెప్పిందా అల్లుడు? నా బిడ్డ చెప్పిందా? పోవా ఇక ఈయనే ఉంటానవా? ఇక నువ్వు అమ్మంటే పోతా. అమ్మ పూజ, నువ్వు కూడా శుక్రవారం శనివారం ఒక పొద్దులు ఉండాలి, ఈ ఇంటి కోడలు కదా. అత్తమ్మ ప్లీజ్,
నాకు ఇట్లాంటి చాదస్తాలు మాత్రం చెప్పకుండి. ఈ ఒక్క పొద్దులు ఉపవాసాలు ఇవి నాతోటి కాదు. పూజ మనం ఉపవాసాలు ఉంటే మన హెల్త్కి కూడా మంచిదే తెలుసా. ఒక పొద్దుంటేనేమో ఆ రోజు నాన్ వెజ్ తినాం కదా, మంచిగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తింటాం, మన హెల్త్కే మంచిది. అట్లా కాదు వదిన, నాకు ఇష్టం ఉన్నప్పుడు తింటా, ఇష్టం లేనప్పుడు తినా. ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఉండదు ఇంట్లో, అప్పుడు తినాం కదా. ఎట్లాగూ ఫ్రూట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి, అప్పుడు తింటాం ఫ్రూట్స్, అంతే. డ్రై ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఉండనే ఉంటాయి మీ ఇంట్లో. మీ ఇంట్లో లేవా అత్తమ్మ? గిడా మీ ఇంట్లో మీ ముచ్చట మాట్లాడాలి, మా ముచ్చట ఎందుకు నీకు? అట్లా కాదమ్మా, మేమందరం ఫాలో అవుతున్నాం కదా, నువ్వు మా ఇంటికి వచ్చినావు కాబట్టి నువ్వు కూడా ఫాలో కావాలి. ఎందుకత్తా మాట్లాంటారు? నేనేమో కొబ్బరికాయ నేను కొడతా అంటే వద్దు వదిననే కొట్టాలన్నారు, ఇంటి ఆడబిడ్డ అని. ఇంటి ఆడబిడ్డ లక్ష్మి అన్నారు కదా, మరి ఇది కూడా అంతే. ఇంటి ఆడబిడ్డ కొబ్బరికాయ ఎట్లా కొట్టానో ఇంటి ఆడబిడ్డనే ఉపవాసాలు ఒక పొద్దులు ఉండాలి. ఆమె ఉంటేనే లక్ష్మి, నేనుంటే మీకు లక్ష్మి కాదు. కరెక్ట్ మాట్లాడింది బిడ్డ. ఇప్పుడు చెప్పాలడు, నా బిడ్డ మాట్లాడింది కరెక్టా కాదా? ఏంది పూజ, ఇంకా ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుంది? ఏంది మధు? ఏం లేదు. నువ్వన్నీ చెప్పురా మధు. ఇగో అమ్మ, ఇట్లాంటి వాటిలల్లా నన్ను ఇరికియకుండ్రి. వంట చేయలేదంటవా చెప్పు, చేపిస్తా. పనులు చేయలే అంటవా చెప్పు, చేపిస్తా. ఈ ఒక పొద్దులుండు ఉపవాసాలుండు ఇట్లాంటివి మాత్రం నాకు చెప్పకుండ్రి, మీరే చూసుకోండి. వంట చేయలేదంటే చేపిస్తాడట, పనులు చేయకపోతే చేపిస్తాడట. అంటే మొన్న మేము వంట చేయకపోతే వచ్చినాక మధుకి చెప్పినట్టున్నారు ఇద్దరు కలిసి, అందుకే వచ్చి మమ్మల్ని వంట చేయమన్నాడు. అమ్మో, మధును ఒక గంట కనిపెట్టుకుంటుండాలి, ఎప్పుడు ఏమికి ఇచ్చేది తెలియదు. ఇప్పుడు నా అల్లుడు అనిపించుకున్నావు అల్లుడు, మంచి అల్లుడు. మరి నువ్వు ఎప్పుడు నా అత్తవ అనిపించుకుంటావు? నువ్వెప్పుడు మంచి అత్తవైతావు? ఏదో పని మీద పోతున్నావు కదా పోయిగా. అరే మధు ఆవురా ఒక్క నిమిషం, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పు? మేమేమన్నా కొట్లాట పెట్టుకుంటానో అనుకుంటారు, నువ్వే మంచిగా చెప్పాలి మన సాంప్రదాయాలు ఏంటియో. ఏమైందత్తా? ఇగో గిట్లాంటివి నాతోటి కాదని చెప్పిన. ఇగో బావ వచ్చిండు, బావతోటి పెట్టుకోండి, నేను జంపు. అల్లుడు జంపు. ఏయ్ అమృత, విషయం ఏందో ఒక నిమిషంలో చెప్పేసేయి, నేను ఉండన్న అద్దా తేల్చుకుంటా. ఏం లేదు బావా, శుక్రవారం శనివారం అమ్మ నేను ఫాస్టింగ్ ఉంటాం కదా, గట్లనే ఇంటి కోడలు కదా పూజను కూడా ఉండాలంటే నేను ఉండా అంటుంది. తూర్పుకు తిరిగి దండం పెట్టుండ్రు అందరు, నేను జంపు. అంటే చూసిండే వదిన, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు. అవునవును, కరెక్ట్. అల్లుడు నాకే సపోర్టు, కొడుకు కూడా మాకే సపోర్టు. స్వప్న వచ్చింది. స్వప్న రా కూర్చో. పర్లేదు వదిన. అక్క కూర్చో. మమ్మీ, మా ఇంట్లో మటన్ కర్రీ చేసిన, వచ్చి తింటా అన్నావు కదా, నిన్న కూడా రాలేవు చికెన్ చేసిన. మటన్ కూర చేసినావి? వీళ్ళు శుక్ర శనివారాలు తినరట, ఆదివారం దాకా వెయిట్ చేయాలి, అప్పటి దాకా కూడా వెయిట్ చేస్తాడే. అయినమ్మా, మరి నేను పో అన్నా? మీ ఇష్టం వదినమ్మా, మరి నేను పోతే మళ్ళీ ఆదివారం అత్తా, రాననుకోకుండ్రి. రండి అత్తమ్మా, మేమేమనుకోంలేండి. అమ్మో, మీరు శుక్రవారం శనివారం 2 రోజులు ఒక పొద్దా? అయితే పూజ నువ్వు కూడా రా, తినిపోయావు. అట్లా ఎట్లుంటుంది స్వప్న, భర్తను విలువంది భార్యను ఒక్కదాన్ని పిలుచుకొని పోతావా పెళ్ళైన కొత్తలో కూడా? మాకు అట్లాంటి సెంటిమెంట్స్ ఏం లేవత్తమ్మా, మీరు పాటించుకోండి, నాకు రుద్దకుండ్రి. కాదు స్వప్న, పెళ్ళైన కొత్తలా భార్యాభర్తల్ని ఇద్దరిని భోజనానికి పిలవాలి, అట్లా ఒక్కరినే తీసుకొని పోవద్దు, అది మన సంప్రదాయం కాదు. మరి కొత్త పెళ్ళైన దంపతుల్ని గుడికి తీసుకుపోయి కొబ్బరికాయ మీరు కొట్టద్దు, మా ఇంటి మహాలక్ష్మి ఆడబిడ్డనే కొట్టాలి అని అన్నారు కదా, అది ఏ సాంప్రదాయంలో ఉండదు, ఒక మీ ఇంట్లో తప్ప. మీరు పాటించేటివే సాంప్రదాయాలా, మేము పాటించేటివి కాదా? వీళ్ళతోటి ఏం మాట్లాడక అమృత. కాదు స్వప్న, పూజను కూడా కొట్టమన్నాం కదా లాస్ట్కి. ఏడ కొట్టమన్నారు? 2 నువ్వే కొడుతుంది. అమృత ఆగమని చెప్పిందా నిన్ను? బురదల రాయేస్తే మన మీదనే ఇల్లుతుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్, మీ ఇంటికి వస్తే మీ సాంప్రదాయాలన్నీ మా మీద రుద్దుతారు. మమ్మీదా పూజ, నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నేనైతే మమ్మీని తీసుకొని పోతున్నా. ఓ అక్క, నేను ఒక్కదాన్ని వస్తే మధు ఫీల్ అవుతాడు, ఆ మాత్రం అన్న జ్ఞానం ఉన్నది నా కోడలికి. మరి మీరెప్పుడు పెంచుకుంటారో అంత జ్ఞానం. అమ్మ పదా వాయినా మనం పోతున్నా మరి. పో మళ్ళా ఆదివారం అత్త, రాననుకోకుండ్రి, ఖచ్చితంగా రండి అత్తమ్మా. సరే మరి. పూజ, ఇంత పొగరైంది మీ అక్కకి? పొగరంటారేంది అత్తమ్మా, ఎంత మంచిది మా అక్క. కాదు పూజ, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడాలి. ఎట్లన్నా తిన్నావు కదా,
జ్ఞానం మీకు లేదా అని అట్లా అంటారా ఎవరన్నా? నా కోడలికి జ్ఞానం బాగానే ఉన్నది అంటే ఏంది అర్థం? మా అక్కకి లేదనే కదా అట్లా అంటే ఏం కదా మరి? పెద్దవాళ్ళంటే పడాలి, చిన్నపిల్లలు అట్లా అంటారా పెద్దవాళ్ళని? చూడండి అత్తమ్మ, నేను మీ ఇంటి కోడల్ని కాబట్టి నేను ఎట్లా అంటే అట్లా పడతా. మా అక్క మీ ఇంటి కోడలు ఏమన్నా ఆమె ఎందుకు పడుతుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తనే మా అక్క చెప్పినట్టు వింటుంది, అర్థమైందా? మీరు చెప్పినట్టు ఆమె ఎందుకు వాళ్ళు చెప్పుండ్రి. సరే పూజ, ఆమె గురించి మనకి ఎందుకు తీయండి. అమ్మా నువ్వు కూడా ఊకోయి కాగు. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్లో వీడియో ఎట్లుందో చెప్పండి. లైక్ చేయండి దోస్తులు వీడియోని. ఒక విషయం దోస్తులు, వీడియో లెంత్ పెంచండి అంటున్నారు కదా. వీడియో లెంత్ పెంచాలంటే కనీసం 1000 లైక్స్ అన్నా పెట్టండి దోస్తులు. అవును దోస్తులు, వీడియోకి అట్లీస్ట్ 1K లైక్స్ వస్తే వీడియో లెంత్ పెంచుతాము. ఓకేనా? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.